శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పాఠశాల చైర్మన్, వైస్ చైర్మన్లు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో జెండా వందనం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కల్పనారెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎం రవీంద్ర అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. స్థానిక సచివాలయం 2 నందు పంచాయతీ కార్యదర్శి వసుంధర ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రఫీమున్నీషా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనము ఈరోజు భారతదేశ స్వతంత్రాన్ని ఆగస్టు 15, 1947 సంవత్సరంలో వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనము ఎన్నో హక్కులను కూడా సాధించినాం. మనకు వాక్ స్వతంత్రం అయితేనేమి, వాటి నుంచి జీవించే స్వతంత్రాన్ని సృష్టించడానికి ఎందరో త్యాగఫలాలు మనకు లభించినాయి. వారందరూ త్యాగఫలాలే మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ నందు మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జనజీవన రైతు సంఘం కార్యాలయంలో జెండా ఎగరవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనజీవన అధ్యక్షులు ఎస్వి శివన్న మరియు హాజరయ్యారు.